పూర్వకమైన నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము నూతన సంవత్సరంలో మొదటి పునరుద్ధానపు బలాలలో మనం వచ్చాం. ఈ ఆదివారానికి ఒక విశిష్టత ఉంది. ఏంటంటే సంవత్సరంలో మొదటి ఆదివారం, అలాగే మాసంలో కూడా మొదటి ఆదివారము. కాబట్టి ఈ ఆదివారానికి ఒక ప్రాముఖ్యత ఉన్నదన్నమాట. ఎందుకంటే సంవత్సరంలో మొదటి ఆదివారంలో దేవుని సన్నిధిలో మనము ఉన్నాము. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆయన ఎంతవరకు ఎబినేజరుగా ఉన్నాడు. ఎంతవరకు మనం పాట పాడతాం కదా, ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఎలా ఉన్నారంట? ఎబినేజర్గా ఉన్నారు. ఎబినేజరే ఎంతవరకు ఆయన ఏం చేశాడు? మనల్ని ఆదుకున్నాడు. ఇప్పటి వరకు మనల్ని 2024 వరకు ఆయన మనకి తోడుగా ఉన్నాడు, మనల్ని నడిపించారు. మన యొక్క పనులలో, మన యొక్క ప్రయాణాలలో, మన యొక్క ఆరోగ్యాల్లో, బిడ్డల చదువులలో, ఉద్యోగాల్లో ఇంతవరకు ఏం చేశాడు? ఎబినేజర్గా ఉండి ఆయన మనల్ని ఆదుకున్నాడు. ఇంకా ఇప్పుడు ఎలా ఉండబోతా ఉన్నాడు? ఇమ్మానుయేలుగా ఉండబోతా ఉన్నాడు. ఎలా ఉండబోతా ఉన్నాడు? ఇమ్మానుయేలుగా. ఇక నుంచి కూడా మనల్ని దేవుడు మనకి తోడై ఉంటాడు. ఇప్పటి వరకు ఎంతవరకు ఎబినేజర్గా ఉండి ఆయన మనకి ఎలా తోడుగా ఉండి నడిపించాడో, అలాగే ఇప్పుడు ఎలా ఉంటాడంట? ఇమ్మానుయేలుగా ఉండి మనకి ఇప్పుడు కూడా దేవుడు, ఇక నుండి కూడా దేవుడు ఈ యొక్క జనవరి మాసం నుండి అలాగే చివరి డిసెంబర్ మాసం వరకు కూడా ఇమ్మానుయేలుగా ఉండి ఆయన మనకి తోడుగా ఉంటాడంట. అందుని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి బదులుమై ఉన్నాం. చూసినట్లయితే ఈ యొక్క నూతన సంవత్సరంలో మనము క్రైస్తవులమైన మనము, విశ్వాసులమైన మనము దేవుని యొక్క మందిరానికి వస్తున్న మనము ఎలా ఉండాలి అనే కొన్ని విషయాల్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. ఇక్కడ చూసినట్లయితే మన ముందు ఉంచబడిన పందెము, మన ముందు ఉంచబడిన పందెం ఏంటంటే, ఈ పందెంలో, ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఎక్కడ వరకు పందెం అంటే పాల్గొనాలి, పరిగెత్తాలి, ప్రయాసపడాలి, అప్పుడు విజయము చేరుతుంది. పందెంలో పాల్గొనకుండా, ప్రయాసపడకుండా చివరి వరకు ఎవరైతే ప్రయాసపడతారో వారికి ఏం కలిగిద్దంట? బహుమానం కలిగింది. ఎవరైతే మధ్యలోనే ఆపేస్తే వారికి బహుమానం కలిగిద్దా? వారికి బహుమానం కలగదన్నమాట. చూసినట్లయితే ఈ పందెము ఈ లోకంలో మన జీవితకాలం అంతా ఉంటే
విశ్వాసపు పరుగు పందెం. ఈ లోకంలో ఎంతకాలం అయితే జీవిస్తామో ఈ యొక్క విశ్వాసపు పరుగు పందెము ఎక్కడ దాకా ఉంటుందంట? మనం ఈ భూలోకంలో దేవుడు మనల్ని ఎంతకాలం అయితే ఉంచుతాడో ఈ భూమి మీద అంతకాలము ఈ యొక్క విశ్వాసపు పరుగు పందెం అనేది మనలో ఉంటుంది. ఈ పందెంలో ఎలా పాల్గొనాలంటే కొంతమంది పరుగు పందెంలో ఎలా పాల్గొంటారంటే కసరత్తులు చేస్తూ ఉంటారు, ఆ జ్యూసులు తాగుతూ ఉంటారు, ఎక్కువ ఫ్యాట్ రాకుండా, కొవ్వు పట్టకుండా అటువంటి ఆహారాలు తీసుకుంటారు. ఎటువంటి ఆహారము అవసరమైనదో అటువంటి ఆహారాన్ని తీసుకొని వారు పరుగు పందెంలో పరిగెత్తా ఉంటారు అనమాట. అప్పుడు వారు తీసుకున్న జాగ్రత్తల వల్ల వారు ఏమవుతారు? నేను నా పరుగు పందెంలో నేను గెలవాలి అని ఏమనుకుంటారు? వాళ్ళు ముందుగానే సిద్ధపడతారు. ఏం చేస్తారు? సిద్ధపడతారు, ప్రయాసపడతారు. ఆహారపు అలవాటు కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? మార్చుకుంటారు. రొటీన్గా ఇంతకుముందు ఏదైతే వాళ్ళు తినేవాళ్ళు అది కాకుండా కొంత డైట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆ పరుగు పందెంలో గెలవాలన్న ప్రయాస ఆశతో పరిగెత్తా ఉంటారు. అలాగే ఈ యొక్క విశ్వాసపు పరుగు పందెంలో మనమంట ఎలా పరిగెత్తాలంట? సహముఖముతో, ఓర్పుతో మనము పరిగెత్తాలని ఇక్కడ బైబిల్ వాక్యం సెలవిస్తా ఉన్నది. బైబిల్ వాక్యంలో చూసినట్లయితే ఓర్పుతో పరిగెత్తాలంట, సహనముతో మనము పరిగెత్తాలని బైబిల్ వాక్యం సెలవిస్తా ఉంది. ఇక్కడ చూసినట్లయితే సహనానికి గ్రీక్ భాషలో హుపో మెనో అని ఒక అర్థం ఉంది. హుపో మెనో గ్రీక్ భాషలో సహనం అంటే హుపే మెనో అని ఒక అర్థం ఉంది. అంటే సహనశీలత అంట, పట్టుదల, నిరంతర శ్రమ. అంటే పట్టుదల, సహనశీలత, నిరంతర శ్రమ. అలాగే మనము చెప్పాను కదా, మనము విశ్వాసపు పరుగు పందెం అనేది ఎలాంటిదంట? జీవితకాలం అంతా ఉండేది, ఏదో కొంతకాలం ఉండేది, వెళ్ళిపోయేది కాదు. మనం ఈ జీవిత కాలము అంటే ఈ భూమి మీద ఎంతకాలం అయితే మనం జీవిస్తామో అంతకాలపు పరిగెడతానే ఉండాలి. ఒక ఉద్యోగం పొందుకోవాలంటే మనము కొంతకాలము పరిగెత్తి దానికి ఆ ఎగ్జామ్కి రాసి మళ్ళీ దానికి మనం పరిగెడతా ఉంటాం, ప్రయాసపడతా ఉంటాం, ఆ ఉద్యోగాన్ని పొందుకుంటా ఉంటాం. అలాగే మనము దేవుని దగ్గర నుంచి వచ్చే ఆ యొక్క గిఫ్ట్, ఆ బహుమతిని పొందుకోవడం కోసం అంట మనము చేయాల్సిన పని ఏంటి? నిరంతరం శ్రమించాల్సిన పని ఉంది. నిరంతరము ఓర్పుతోనూ సహనముతోనూ మనము పరిగెత్తాలంట. ఎలా పరిగెత్తాలి? ఓర్పుతోనూ సహనముతోనూ నిరంతరము శ్రమించే మనము ప్రయాసపడి కష్టపడి మనము ఇక్కడ విశ్వాసపు పందెంలో పరిగెత్తాలంట. పట్టుదల, నిరంతర శ్రమ అని ఇక్కడ చెప్తా ఉన్నది బైబిల్ వాక్యం. నిజంగా పట్టుదల, నిరంతర శ్రమ మనము ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో అప్పుడు దేవుని నుంచి వచ్చే ఆ యొక్క బహుమానాన్ని మనం పొందుకుంటాము. ఎలాగైతే ఈ లోకంలో ఉండే ఉద్యోగాలను పొందుకోవడానికి మనము నిరంతరం మనము శ్రమిస్తూ ఉంటామో, మనము జీవనోపాధి నిమిత్తము నిరంతరం శ్రమిస్తూ ఉంటాం. జీవనోపాధి కోసం కూడా ఏం చేస్తూ ఉంటాం? కష్టపడతా ఉంటాం, నిరంతరం శ్రమిస్తూ ఉంటాం. బిడ్డల చదువులని, వివాహాలని, రకరకాలుగా మనం నిరంతరం శ్రమిస్తూ ఉంటాం. ఈ జీవన శైలే నిరంతరం శ్రమించడం, నిరంతరం ప్రయాసపడటం. అలాగే మనం ఆత్మీయ జీవితంలో కూడా దేవుని విషయంలో కూడా దేవుని నుంచి వచ్చి ఆ బహుమానాన్ని పొందుకోవాలంటే కూడా నిరంతరము మనము శ్రమించేవారుగా ఉండాలంట. చూసినట్లయితే ఎవరైనా ఏదైనా పోటీలో పొందుకోవాలంటే వాళ్ళు ఏం చేస్తారు? బహుమతులు పొందుకోవాలన్న రీతినే వాళ్ళు ఏం చేస్తారు? పరిగెత్తారు. అలాగే మనము పోరాడటం, పరిగెడటం అన్నదే విజయానికి దానికి మూలం అన్నమాట. మనము మధ్యలో ఆగిపోతే ఆ బహుమతి అనేది మనకి వచ్చిందా? రాదు. అలాగే పరిగెత్తి ప్రయాసపడిన కొంతమందికి ఏమవుతా ఉంటుంది? అది కొంచెంలో తప్పిపోతా ఉంటుంది. కానీ దేవుని రాజ్యంలో మనం ఎంత ప్రయాసపడితే అంత దేవుడు ఏం చేస్తాడు? ఆ ప్రయాసకు తగ్గ ప్రతిఫలాన్ని దేవుడు కలుగజేస్తాడు. హల్లెలూయా. మన ప్రయాసను దేవుడు ఏం చేస్తాడంట? చూస్తాడు. మనము మన శ్రమని, మన నిరంతర శ్రమను చూస్తాడు. మన ప్రయాసని, మన పట్టుదలని దేవుడు చూసి ఆ ప్రయాసకు తగ్గ ప్రతిఫలాన్ని దేవుడు మనకి దయచేస్తాడు. మనము ఈ యొక్క పరుగు పందెంలో అంటే మనం ముందు ఉంచబడిన పందెం ఏంటంటే నిరంతరం మనము దేవుడి కోసము
ప్రయాసపడుతూ సహనముతో ఓర్పుతో పరిగెత్తే వారముగా ఉన్నప్పుడు ఆ యొక్క బహుమతిని దేవుని దగ్గర నుంచి మనం పొందుకుంటాం. అది ఇహ సంబంధమైనవి కావచ్చు, పర సంబంధమైనవి కావచ్చు. సొలొమోను మహారాజు ఒక మాట దేవుణ్ణి అడిగాడు, అయ్యా ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి నాకు ఏం కావాలి? జ్ఞానము కావాలి అని చెప్పి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఇహ సంబంధమైన విషయాలతో పాటు పర సంబంధమైన విషయాలు కూడా దేవుడు ఏం చేశాడు? అనుగ్రహించాడు. మనము మొదట పర సంబంధమైన విషయాలను మనము మొదట దేవుణ్ణి అడిగి దేవుడి నుంచి పొందుకొని మనము ఆ ప్రకారంగా జీవించినట్లయితే దేవుడు అంట మనకి ఇహ సంబంధమైన విషయాలలో కూడా దేవుడు ఏం చేస్తారు? కార్యం చేస్తారు. ఇహ సంబంధమైనవి ఇక్కడ ఈ భూలోకంలో ఉంటున్నప్పుడు మనకి ఎటువంటి అవసరతలు ఉన్నాయో, అక్కర్లు ఉన్నాయో వాటిని కూడా సకాలంలో దేవుడు ఏం చేస్తారు? మనకు తీరుస్తాడు. హల్లెలూయా. మనము మొదటిగా ఏం చేయాలి? విశ్వాస పరిగణలో దేవుని విషయంలో, దేవుడి విషయాలకు సంబంధించి మొదట మనము ప్రయారిటీ, ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు దేవుడు కూడా మనకి అంత ప్రాముఖ్యత మనకి ఇస్తాడు. మనము దేవుడికి మొదట ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు దేవుడు కూడా ఏం చేస్తారు? మనకి మొదట ప్రాముఖ్యత ఇస్తారంట. అలాగే ఈ యొక్క విశ్వాసము మనము ముందు ఉంచబడిన పరుగం ఏంటంటే మనము దేవుడి నుంచి బహుమానం పొందుకోవాలంటే ఓర్పుతోనూ సహనముతోనూ నిరంతరం సేవించి ప్రయాసపడి మనము పొందుకునే వారిగా ఉండాలి. ఈ లోకంలో మనకి అవసరమైన వాటి కోసమే ఎంతో ప్రయాసపడతా ఉన్నాం. అలాగే పర సంబంధమైన విషయంలో కూడా మనము ఎంతోగానో అంతకన్నా ఎక్కువగా మనము పడాల్సిన అవసరము ఎంత అయినా ఉన్నది. మనల్ని అడ్డుకునే లేదా మనల్ని వేగాన్ని నిలువ చేసేది, అంటే మనల్ని ఏదైతే మనము ఆత్మీయ జీవితంలో కుంగిపోయే విధంగా ఏదైనా అడ్డంకులు మన జీవితంలో వస్తున్నాయి అనుకో, దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో, ఆత్మీయంగా వెళ్ళే విషయంలో ఏదైతే మనకి అడ్డంకులుగా ఉంటా ఉన్నాయో వాటి ఏం చేయాలంట? తీసేసుకోవాలి. అంటే దాన్ని సమయాన్ని మార్చుకోవడం కానీ, కొన్ని మనకు ఉన్న పరిస్థితులు బట్టి మనము దేవునికి ఇచ్చే సమయము మనకి ఖర్చు అయిపోతుంది అనుకోండి, ఆ సమయాన్ని ఏదో ఒక విధంగా మనము అడ్జస్ట్ చేసుకొని దేవునికి మనము సమయాన్ని ఇచ్చేవారుగా ఉండాలన్నమాట. మనకి లాభకర పౌరులంగా ఉన్నారు, మనకి ఏదైతే లాభకరమో దాన్ని ఏ విధంగా ఇచ్చారంట? వెంటగా ఎంచుకున్నారు. అంటే మనము తినాలి, పిల్లలు చదివించుకోవాలి, అంతా ఓకే కాదంటలేదు, కానీ దేవుడికి ఇచ్చే ప్రయారిటీ కూడా, దేవుడికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత కూడా దేవుడికి ఇవ్వాలని ఇక్కడ బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ సంపాదించుకోకూడదు, మనము ప్రయాసపడకూడదు, ఇహలోక సంబంధమైన విషయాల కోసం చెప్పట్లేదు, కానీ మనము ఇక్కడ జీవించాలంటే మనకి ధనము అవసరము. బిడ్డలు చదివించుకోవాలన్నా, వివాహాలు చేయాలన్నా, మనము జీవించాలన్నా అవసరమే. కానీ మనము ఎంతవరకు అంతవరకు దేవుడికి ఇవ్వాల్సిన సమయం దేవుడికి ఇచ్చి మనము ప్రయత్నించామనుకోండి, ఆ ప్రయత్నము మనకేమవుతా ఉంటుంది? సఫలం అవుతా ఉంటుంది. మనము దేవుడికి సమయం ఇవ్వకుండా మనము ఎంత ప్రయాసపడినా పరిగెత్తి పాల్గొనడం కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలని ఒక సామెత ఉన్నది కదా. అంటే నిజముగా మనము దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఇచ్చి మనం ఎంత ప్రయాసపడి దానికి తగ్గ ప్రతిఫలాన్ని దేవుడు ఏం చేస్తారు? అనుగ్రహిస్తాడు. కానీ మనము దేవుడికి ఇవ్వాల్సిన సమయం దేవుడికి ఇవ్వకుండా మన కోసము మనము కష్టపడతా ఉండి ప్రయాసపడతా ఉంటే ఆ కష్టము ఏమవుతా ఉంటుంది? బూడిదలో పోసిన పన్నీరు అంటారు కదా, ఆ విధముగా మన కష్టము ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంటుంది. మనకు అనారోగ్యాలు రావటము, ఏదో ఒక బలహీనత రావటము, మనం మూడు కూర్చోవటం, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఆ బలహీనత మనము గ్రహించాలి. నిజంగా నేను దేవుడికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నాను, నేను ఎంత కష్టపడ్డా కానీ నేను కష్టపడ్డ కష్టార్జితం ఏమైపోతా ఉంది, ఎటు వెళ్ళిపోతుందో నాకే అర్థం కావట్లేదు అన్నట్లుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు గ్రహించాలి, నిజముగా నేను దేవుడికి విరోధంగా ఏమైనా జీవించామేమో అని మనల్ని మనం ఏం చేస్తూ ఉండాలి? ప్రశ్నించుకొని మనల్ని మనం సరి చేసుకునే వారంగా ఉండాలి. చెప్పటం మనము వాక్యం ద్వారా దేవుడు ఏం చేస్తారు? మాట్లాడినప్పుడు అప్పుడు మనల్ని కఠినమైన మనసులు చేసుకోకుండా, నాకు కాదులే అనుకోకుండా, మనము వెనకేసుకోకుండా దేవుడు నాతోనే మాట్లాడాడు అని చెప్పి మనము ఎవరికి వారము పరీక్షించుకొని మనము దేవుని సన్నిధిలో వాడబడే వారుగా ఉండాలి. దేవునికి సమయాన్ని ఇచ్చేవారుగా ఉండాలి. బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది, మన ధనం అంటే ఎలాంటిదంట? చిల్లు చెంచిలే వేసిన ధనముతో ఉంటుందంట. మనము కష్టపడ్డ కష్టార్జితం ఎలా వెళ్ళిపోతూ ఉంటుంది, ఒక్కోసారి చిల్లు చెంచిలో వేసిన ధనము ఎక్కడ పోయిందో
మనకు తెలియదు, ఏ అనారోగ్యానికి మనకి ఖర్చు అయిపోయిందో తెలియదు, ఏ వస్తువు కొని మోసపోతామో తెలియదు, ఎవరికో డబ్బులు ఇచ్చి మోసపోతామో తెలియదు. దేవుడు వీటన్నిటి నుంచి మనల్ని తప్పించాలి అంటే మనము దేవునితో ఎలా ఉండాలంట? అనుసంధానం కలిగి ఉండాలి. దేవునితో మనము సన్నిహితంగా ఉండాలి. దేవునితో మనము స్నేహం చేసేవారుగా ఉండాలి. దేవునికి సమయాన్ని ఇచ్చేవారుగా ఉండాలి. వీటన్నిటి నుంచి ప్రార్థన చేయమంటే ఉన్నారు కదా దేవుడు. మీరు శోధనలో పడకుండా మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వెలుగు కలిగి ఉండి ప్రార్థన చేయాలి అని చెప్పి బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. మనల్ని ముందుగానే దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక సూచన ఇస్తా ఉన్నాడు. రాబోయే శోధన నుంచి, రాబోయే ఉగ్రతల నుంచి, రాబోయే శ్రమల నుంచి, రాబోయే ఆటంకాల నుంచి నీ కుటుంబానికి నువ్వేం చేయి? కంచె వేసుకో. నీవు ఏం చేసుకో? కంచె వేసుకో. నీ కుటుంబానికి, నీ బిడ్డలకి దేని ద్వారా కంచె వేయి? ప్రార్థన ద్వారా నువ్వు కంచె వేయి అని చెప్పి బైబిల్ వాక్యం సెలవిస్తా ఉన్నది. చూసినట్లయితే మన ముందు ఉంచబడిన పనులు ఏంటంటే ఓర్పుతోనూ సహనముతోనూ మనము ప్రయాసపడి ఆ పరుగు బంధంలో జీవితాంతము ఒక రోజుతో కూర్చుని కాదు. భార్యాభర్తల బంధం ఎలా ఉంటుందంట? అది మధ్యలోనే ఒక రోజు ఉండేదా? నెల రోజులు ఉండేదా? అది జీవితకాలం ఉండేది. అలాగే మనము దేవునితో ఉన్న అనుబంధం కూడా ఎలాంటిదంట? జీవితకాలం. మనము ఈ భూలోకంలో ఉన్నంత కాలము దేవునితో అనుసంధానం కలిగి ఉండాలి. దేవునితో ఆ యొక్క విశ్వాసపు పరిబంధంలో మనము పరిగెత్తే వారంగా ఉండాలి. అది ప్రయాసతో, ఓర్పుతోనూ, శ్రమతోనూ, నిరంతర శ్రమతోనూ మనము పరిగెత్తా ఉండాలి. భార్య కుటుంబ జీవితంలో కూడా మనము ఎన్నో ప్రయాసలు పడతాము, ఎన్నో ఓర్చుకుంటాము, సహిస్తాము, ఇలా రకరకాలుగా ఉంటా ఉంటుంది. దానిలో మనం ఏం చేస్తాము? నిరంతరము జీవితకాలంతో మనము ప్రమాణాలు చేస్తూ ఉంటాము. నేను జీవితకాలము ఉంటాను అని. అదే విధంగా దేవునితో కూడా మనము ఏం చేస్తూ ఉన్నాం? బాప్తిసాలు తీసుకునేటప్పుడు మనం అందరం ప్రమాణాలు చేసుకుంటాం కదా. వివాహాలు చేసుకునేటప్పుడు భార్య భర్తతోనూ, భర్త భార్యతోనూ ఏం చేస్తారు? ప్రమాణాలు చేస్తారు. అలాగే మనము బాప్తిసం తీసుకున్నప్పుడు వ్యక్తిగతంగా మనము ఎవరితో ప్రమాణం చేస్తాం? దేవుడితో మనము డైరెక్ట్గా మనము ప్రమాణం చేస్తాము. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా నేను ఈ యొక్క విశ్వాసపు యాత్రను నేను ఆపను అని చెప్పి మనము దేవునితోనే మనము వాగ్దానం చేస్తాము. దేవునితోనే మనము తీర్మానం చేసుకుంటూ ఉంటాం. ఈ యొక్క పరుగు పందెం అంటే ఎలాంటిదంట? జీవితకాలం ఉండేది. కాబట్టి మనము ముందు ఉంచబడిన పరుగు పందెము జీవితకాలము ఉంచబడిన పరుగు పందెము. అలాగే రెండోదిగా మనం చూసినట్లయితే యేసు వైపు చూడాలంట. యేసు వైపు చూడాలి. ఏం చూడాలి ఆయనలో అంటే మనము రిఫరెన్స్లు తీయలే కానీ మనము సమయాభావాన్ని బట్టి ముందుకు వెళ్దాం. ఆయన చిత్తానికి లోబడేవారుగా ఉండాలి. ఏ విధముగా అయితే యేసు వారు తండ్రి చిత్తానికి ఏ విధంగా లోబడ్డారో మార్క్స్ సువార్త 14:36 ఉంటుంది ఆ మాట. చూసినట్లయితే తన తండ్రి చిత్తానికి యేసు వారు ఏ విధంగా లోబడ్డారో మనం కూడా దేవుడికి ఏ విధంగా అదే విధంగా లోబడేవారుగా ఉండాలి. తన చిత్తం దేవుడు యేసు వారు ఏమంటారు? నీ చిత్తాన్నే జరిగించని తండ్రితో అంటా ఉన్నారు. అదే విధంగా మనము కూడా నీ చిత్త ప్రకారమే నా జీవితంలో మీరు జరిగించండి అని చెప్పి మనము ప్రార్థించేవారుగా ఉండాలి. రెండవదిగా చూసినట్లయితే మనం ప్రార్థన విషయంలో లోబడాలి. ఆయన చిత్తానికి లోబడే విధంగా ఉండాలి. ఏ విధంగా యేసు ప్రభువు తండ్రి చిత్తానికి లోబడ్డారో అదే విధంగా మనం కూడా లోబడే మనస్సుని కలిగి ఉండాలి. యేసు వైపు చూసినప్పుడు మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే లోబడే తత్వము యేసు ప్రభువులో కనపడతా ఉంది. రెండో మాటగా చూసినట్లయితే ప్రార్థనలో ఆయన చూసినట్లయితే ఎప్పుడు చూసినా ఆయన ప్రార్థించేవాడుగా ఉంటున్నాడు. అది వేకువజామున, తెల్లవారుజామున ఆయన కొండ మీద అనేక రకాల చోట్లకి వెళ్ళి ఆయన ప్రార్థించేవాడుగా ఉన్నాడు. ఆయన దేవుడి యొక్క కుమారుడే, కానీ ఆయనకి ఎంతో ప్రార్థన అవసరమైంది. కానీ మానవులమైన మనకి ఇంకెంత ప్రార్థన అవసరమై ఉంటుందో గమనించండి. దేవుడి యొక్క కుమారుడికే ఆ యొక్క ప్రార్థన అవసరమై ఉంటే మనకి అవసరం ఉండదా? అంతకన్నా ఎక్కువగా మనకి ప్రార్థన అవసరత మనకి అవసరమై ఉంటుంది. కాబట్టి మనము ప్రార్థన విషయంలో కూడా మనము జ్ఞానం కలిగి ఉండాలి. ప్రార్థన మనము యేసు ప్రభువు ఏ విధముగా మనకి ప్రార్థించారో అదే విధముగా మనము ప్రార్థించేవారుగా ఉండాలి. మొదటగా మనం చూసాము ఆయన చిత్తానికి యేసు ప్రభువు వైపు చూసినప్పుడు మనము మొదటిది ఏం నేర్చుకున్నాం? లోబడాలి.
ఆయన తండ్రి స్థానానికి ఏ విధంగా లోబడ్డాలో మనం కూడా లోబడేవారిగా ఉండాలి. రెండవదిగా ఆయన ప్రార్థన విషయంలో, ప్రార్థించే విషయంలో కూడా ఒక మాదిరిని మనకి కనపరుస్తూ ఉన్నారు. అన్ని విషయాల్లో ఆయన ప్రార్థించేవాడిగా ఉన్నాడు. మనం కూడా అన్ని విషయాల్లో ఏం చేస్తూ ఉండాలి? ప్రార్థించే వారిగా ఉండాలి. మన కుటుంబ జీవితంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, ఏ విషయంలో అయినా సరే మనము ప్రార్థన మనకి ఏంటంట ఒక ఆయుధం అంట. ఒక యుద్ధ వీరులకి కత్తి, డాలు ఈ రోజుల్లో చూసినట్లయితే గనులు వచ్చినాయి కదా, అలా ఏ విధంగా అయితే వారికి ఆయుధము, మనకి ఒక విశ్వాసులకి ప్రార్థన అంట ఒక ఆయుధం లాంటిదంట. చాలా మంది చెప్తా ఉన్నారు, డాక్టర్ మాణిక్ ప్రసాద్ కూడా చెప్తా ఉన్నారు. ఒక రోజు మీటింగ్కి వెళ్తే అక్కడ ప్రేయర్ మీటింగ్కి వచ్చాడు ఆయన. క్రైస్తవులకి ఏం చేయమాకున్నాయో వాళ్ళు ప్రాంతంలో మోకరించారంటే ఒక సింహాసనాలే ఏమైపోతే బద్దలైపోతే, పునాదులే కదిలిపోతాయి, వారిని ఏం కదిలిపోతున్నాయా అని ఒక మాట చెప్తా ఉన్నారు అనమాట. నిజముగా చూసినట్లయితే ప్రార్థన ద్వారా మనము ఏం చేయొచ్చు? ఏదైనా చేయొచ్చు. ఓపికతో మనము ప్రార్థించాలి, వెయిట్ చేయాలి. దానికి ఒక నిర్దిష్ట సమయం అనేది దేవుడు ఏం చేస్తాడు? ఒక సమయాన్ని పెట్టాడు. ఆ సమయంలో నీ ప్రార్థన విషయానికి దేవుడు జవాబు దయచేస్తాడు. మనము ఏది జరగలేదు తొందరపడతా ఉన్నాం. కానీ ఎప్పుడైతే జరిగిందో మనము అనుకుంటాం, నిజంగా ఇది జరిగించాలనే దేవుడు కొంచెం వెయిట్ చేయించాడు, కొంచెం ఆలస్యం చేయించాడు అని మనకి అప్పుడు అర్థమవుతా ఉంటుంది. ప్రస్తుతం కనపడేవన్నీ మనకి ఏమీ అర్థం కాదు, కొంచెం ఇబ్బందిగాను శ్రమగాను మనకి కనపడతా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మన ప్రార్థనకి ప్రతిఫలం వచ్చిందో ఆ రోజు మనకి అర్థమవుతా ఉంటుంది, దేవుడు ఇంతకాలము నన్ను ఎదురు చూపించింది ఎందుకోసమేనేమో అనిపించింది. నిజంగా చూసినట్లయితే ఒక చెట్టుకి ఫలము రావాలంటే ఎంతో టైం పడుతుంది. పూత వచ్చింది, పిండి వచ్చింది అని పూతలోను పిండిలోను దాన్ని మనం కోసేసామనుకోండి, ఆ ఫలాన్ని మనం అనుభవించలేము. అలాగే మనకి అవసరమైన సమయంలో దేవుడు మనకిస్తే ఆ ఫలాన్ని మనము అనుభవించగలుగుతాము. ఆ మధ్యలోనే మనకి వచ్చిందనుకోండి పచ్చిగా దానిలో ఉన్న సారాన్ని మనము పొందుకోలేము అనమాట. ఏ ఫ్రూట్ అయితే మనం తింటున్నామో ఆ ఫ్రూట్లోని, ఆ ఫలంలోని సారాన్ని మనము పొందుకోలేము. అలాగే దేవుడిచ్చే ఆ ఫలము కూడా మనము ఆ సారాన్ని పొందుకోవాలంటే మనము ఎదురు చూసేవారుగా ఉండాలన్నమాట. చూసినట్లయితే మొదట లోబడేవారుగా ఉండాలి. రెండవది ప్రార్థన విషయంలో శోధనలు శ్రమలు జయించే విషయాల్లో కూడా యేసుప్రభువు వారు ఏం చేశారు? ఒక మాదిరి కనబరుస్తూ ఉన్నారట. ఆయనకి ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనకి మనలాగే, మనకంటే ఎక్కువగా ఆయనకి శ్రమలు వచ్చినాయి, నేలలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి. కానీ ఆయన వాటిని జయించి ఈ లోకంలో జీవించారనమాట. అలాగే మనము ఈ లోకంలో ఎన్నో శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. ఆ శ్రమలు మన జీవిత కాలం అంతా ఉండవు, కానీ కొంతకాలం మాత్రమే ఆ శ్రమలకి, ఇబ్బందులకి కొంతకాలమే మన జీవితంలో ఉంటాయి. కొన్ని పాఠాలు నేర్పించి మళ్ళా వెళ్ళిపోతాయి. హల్లెలూయా. కొన్ని పాఠాలు అవి నేర్పించి మనకి వెళ్ళిపోతాయి. మన జీవితంలో మరలా ఒక ఆనందము మన జీవితంలోకి వస్తూ ఉంటుంది, మళ్ళా కొంత దుఃఖం. ఇలా అన్నీ కలిసి ఉన్నప్పుడే మానవ జీవితం అనేది సాఫీగా సాగుతుందంట. లేదంటే బాగా నీకు ఏమీ లోటు లేకుండా ఉందనుకోండి, దేవుడు అని ఎవరు అని మనము ఈ విధంగా జీవిస్తాం. కానీ బాగా మనము ఇబ్బందుల్లో ఉన్నాం అనుకో, ఏం చేస్తూ ఉంటాం? బైబిల్ వాక్యం చదివిస్తూ ఉందిగా, దొంగతనం ఏమన్నా చేస్తామో అని. అంటే బాగా దరిద్రతలోకి వెళ్ళామనుకోండి, అదేం చేస్తాం మనం? కొంతమంది ఏం చేస్తారు? వాళ్ళకి తిండికి దొరకట్లేదనుకో కొంతమందిని హత్య చేస్తాం, దొంగతనాలు చేస్తాం, ఈ విధంగా చేస్తూ ఉంటారు కదా. బైబిల్ వాక్యం కూడా అదే సెలవిస్తూ ఉంది. నువ్వు బాగా అదే ఒక లెవెల్లో ఉంచితే దేవుడు మీరేం చేస్తారు? గర్విస్తామేమో, గర్వం నీలోకి వచ్చేస్తుందేమో, అతిశయం నీలోకి వచ్చేస్తుందేమో. అందుకని దేవుడు ఏం చేస్తా ఉన్నారంట? ఎప్పుడు ఒకే స్థితిలో మనల్ని దేవుడు ఉంచునంట. హల్లెలూయా. ఎప్పుడు ఒకే స్థితిలో దేవుడు మనల్ని ఉంచుడు. మన స్థితిగతులు ఏమవుతా ఉంటాయి? మారిపోతూ ఉంటాయి అన్నమాట. మారినప్పుడు మాత్రమే మనము ఒక వేరే స్థితిలో మనము కొన్ని పాఠాలు నేర్చుకుంటాము. అలాగే సంపన్న స్థితిలో మనము చక్కగా జీవించగలుగుతాం. అందుకనే దేవుడు ఇలాంటివి విషయాలు, అట్లా సుఖము దుఃఖము, కష్టము నష్టము, ఇలాంటివి మానవ జీవితంలోకి వచ్చి వెళ్తూ ఉంటాయి అన్నమాట. అలాగే దేవుడు
మనల్ని పిలిచిన కర్తవ్యాన్ని యేసు ప్రభు ఏం చేశారంట, ఈ భూలోకంలో నెరవేర్చారంట. అలాగే మనము కూడా దేవుడు పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఎందుకు మనల్ని ఈ లోకంలో ఎంతో మంది జీవిస్తూ ఉన్నారు, కానీ వారందరికీ లేని భాగ్యాన్ని దేవుడు ఏం చేశాడు, మనకి అనుగ్రహించాడు. ఈ మందిరంలో మనము కూర్చొని ఆయన స్తుతిస్తున్నామంటే, ఆరాధిస్తున్నామంటే అది కేవలము ఆయన కృప మాత్రమే. మనము ఆయన్ని ఎన్నుకోలేదు, కానీ మనల్ని ఏం చేశాడు, ఆయన ఎన్నుకున్నాడంట. హల్లెలూయా. యేసు వైపు చూసినప్పుడు మనలో ఏం చూడాలి, ఆయనలో ఏం చూడాలి? ఒకటి, మొదటి మాట లోబడే విషయాన్ని మనం చూసాం. రెండవదిగా మనము ప్రార్థన విషయంలో ఆయన మాదిరిగా ఉన్నాడు. అలాగే శోధనలు శ్రమలను జయించే విషయంలో మాదిరిగా ఉన్నాడు. అలాగే దేవుడు తండ్రి అయిన దేవుడు ఈ భూలోకానికి పంపించినప్పుడు తన కర్తవ్యాన్ని తాను నిర్వహించాడు. అదేవిధంగా మన కర్తవ్యం కూడా మనము నిర్వహించేవారుగా ఉండాలి. ఈ భూలోకంలో మనల్ని రక్షించిన దేవుడు, ఎంతో మంది దేవుణ్ణి నమ్ముకొని వారు ఉన్నారు, ఎరగని ప్రజలు ఉన్నారు. మనకి ఎవరో చెప్తేనే కదా, మనకు కూడా ఎవరు చెప్పారు, వేరే ఎవరో చెప్తే మనము దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ప్రేమను మనకి ఏం చేశారు, పంచారు. ఆ పంచడం వల్ల మనము ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాం. అలాగే దేవుని యొక్క ప్రేమను మనము కూడా పంచేవారుగా ఉండాలి. మన కర్తవ్యాన్ని మనము నిర్వహించేవారుగా ఉండాలి. అలాగే చూసినట్లయితే ఆయన మనల్ని ఏం చేశాడు, తప్పిపోయినా గొర్రెవలే ఉన్నప్పుడు ఆయన మనల్ని రక్షించాడు. సండే స్కూల్ మాట ఉండదు, తప్పిపోయిన గొర్రెవలే నేనున్నప్పుడు నన్ను వెదకి రక్షించాడు. తప్పిపోయిన గొర్రెవలే నేనున్నప్పుడు నన్ను వెదకి రక్షించాడు. గుడ్ షెపర్డ్, గుడ్ షెపర్డ్, యేసే నా గుడ్ షెపర్డ్, గుడ్ షెపర్డ్, గుడ్ షెపర్డ్, యేసే నా గుడ్ షెపర్డ్. ఆయన మంచి కాపరంట, ఆయన మంచి కాపరి, గుడ్ షెపర్డ్. ఆయన తప్పిపోయిన గొర్రె వలె మనం ఉన్నప్పుడు మనల్ని వెతికి ఆయన ఏం చేశాడంట, రక్షించాడు. మనల్ని ఈ యొక్క మందిరంలో దేవుడు ఉంచారనమాట. దేవుని బట్టి కూడా దేవుణ్ణి స్తుతించాలి. అలాగే తండ్రికి నమ్మకత్వాన్ని చూపడంలో కూడా యేసు వారు, అలాగే సహనం విషయంలో కూడా యేసు వారు ఒక మాదిరిని కనపరుస్తూ ఉన్నారనమాట. మొదటిగా లోబడే విషయంలో, ప్రార్థన విషయంలో, అలాగే సోదరులు శ్రమల విషయంలో, అలాగే దేవుడు తన పిలిచిన కర్తవ్యాన్ని నిర్వహించే విషయంలో, అలాగే మనము తప్పిపోయిన గొర్రెవలే ఉన్నప్పుడు దేవుడు వెతికి రక్షించాడు. అలాగే తండ్రికి నమ్మకత్వాన్ని చూపించే విషయంలో యేసు వారు సహనం విషయంలో ఒక మాదిరిగా కనపడతా ఉన్నాడు. తన శక్తిని, ప్రేమని అంతటినీ మన మీద ఏం చేస్తా ఉన్నాడు, ఆయన చూపించి ఒక మాదిరికరంగా ఉన్నాడనమాట. చూసినట్లయితే ఒక వాక్యం చదువుకుందాం. ఏప్రిల్ రాసిన పత్రిక 4:16. సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్టు ధైర్యముతో సింహాసనమునకు చేరును. చూసినట్లయితే ఆయన మన మీద ఏం చేస్తున్నాడు, కనికరాన్ని చూపిస్తా ఉన్నాడు, ప్రేమను చూపిస్తా ఉన్నాడు, ఆయన శక్తిని, సహాయాన్ని మనకి అనుగ్రహిస్తా ఉన్నాడు. మొదట మనము మన యొక్క మన ముందు ఉంచబడిన పరుగుబంధం ఏంటి, అది జీవిత కాలపు పరుగుబంధము. అది ఓర్పుతోనూ సహనముతోనూ నిరంతర శ్రమతోనూ మనము చేయాల్సిన మన పరుగుబంధం. అది మధ్యలో ఆపేసేది కాదు. మధ్యలో ఆపేసామంటే ఏమైంది? ఏ విధంగా అయితే భార్యాభర్తలు బంధం నిరంతరం కొనసాగుతుంది, మధ్యలో విడిపోతే ఏమైంది? విడాకులు అయినట్టు. అలాగే దేవునితో కూడా మనకి ఆ విధముగా ఉంటుందన్నమాట. మనము నిరంతరము మన యొక్క విశ్వాసపు రంగంలో మనము ఈ విధంగా పరిగెత్తే వారంగా ఉండాలి. రెండోది, యేసు వైపు చూసే విషయంలో మనము చూసినప్పుడు ఆయనలో మనకి ఏం కనపడతా ఉన్నాయో, లోబడే విషయము, అలాగే ప్రార్థించే విషయము, శోధన శ్రమను జయించే విషయము, అలాగే యేసు దేవుడు తన పిలిచిన కర్తవ్యాన్ని నిర్వహించే విషయంలో, తండ్రికి నమ్మకత్వాన్ని చూపించే విషయంలో ఒక మాదిరి కనపరుస్తూ ఉన్నారనమాట. ఆ విధముగా మనము ఉండాలి. చూసినట్లయితే ఇక్కడ మనము మళ్ళా చదువుతాం 12వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రతి భారమును
మన ఎదుట ఉంచబడిన పందెములో ఉమ్. ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే మనము ఎవరి వైపు చూడాలంట? యేసు వైపు చూడాలంట. మనము ఈ యొక్క నూతన సంవత్సరంలో 2025 సంవత్సరంలో మనకి ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ, అది ప్రతికూలమైన పరిస్థితి అవ్వచ్చు, అనుకూలమైన పరిస్థితి అవ్వచ్చు, మొదట మనము ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూసి మనం ఆయన సన్నిధిలో మోకరించేవారుగా ఉండాలి, ఆయనకి మొరపెట్టుకునేవారుగా ఉండాలి. మనుషుల వైపు చూసినప్పుడు మనకి ఏం కలిగిద్దంట? నిరాశ కలిగిద్దంట. మనుషుల వైపు చూసినప్పుడు మనకి నిరాశ కలిగిద్దంట. దేవుడి వైపు చూసినప్పుడు మనకి ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తారు? తృప్తిపరుస్తారన్న రీతిగా మనము యేసు వైపు చూసినప్పుడు మనకి మన యొక్క ఆశను దేవుడు తీర్చేవాడుగా ఉంటారనమాట. మనుషుల వైపు చూసి మనము నిరాశ పడతా ఉంటాం. అలాగే యేసు వైపు చూసినప్పుడు మనము యేసు వైపు చూసి మనము ఓపికతో మనము ఆ పరుగు పందులో ఉండేవారుగా ఉండాలి. అలాగే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే ఆయన మనకేమి ఉంచాడంట? ఒక ఆనందాన్ని ఉంచాడంట. ఆ ఆనందం కోసం మనం ఎలా పరిగెత్తాలంట? అవమానమును నిర్లక్ష్య పెట్టాలంట. అవమానాలు వస్తాయని మొదటగా ఈ వాక్యంలోనే దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఆ ఆనందం కంట అవమానాన్ని కూడా ఏం చేయాలి? నిర్లక్ష్యం చేయాలి. మనకి అవసరమైన దాన్ని నిర్లక్ష్యం చేస్తాం కానీ అనవసరమైన దాన్ని ఏం చేయము? నిర్లక్ష్యం చేయము. అవమానం అనేది ఏం చేయాలి? నిర్లక్ష్యం చేసి మనము ఆ సిలువను సహించి, అంటే ఆయన సిలువను సహించి ఏం చేశాడు? ఈ లోకంలో జీవించాడు. అలాగే దేవుని కొరకు మనము అన్ని సహించి మనము జీవించే విధంగా ఉండాలి. దేవుని యొక్క సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడంట. అలాగే దేవుని కొరకు మనము కొన్ని సహించి మనము ఆయన ఇచ్చే బహుమానాన్ని పొందుకునేవారుగా ఉండాలి. చూసినట్లయితే ఒక చర్చ్ ఉందంట. ఆ చర్చిలో ఒక అమ్మాయి ఏంటంటే ఆ పాస్టర్ గారు ఇక్కడి నుంచి నేను చర్చికి రానందంట. హల్లెలూయా. చర్చికి రానందంట. ఎందుకమ్మా ఏమైంది రావట్లేదంటే, నేను రాను పాస్టర్ గారు, చర్చిలో చూస్తే కొంతమంది ఏమో ముచ్చట్లు చేసుకునేవాళ్ళు కనపడతా ఉన్నారు, కొంతమంది ఫోన్లు చూసేవాళ్ళు కనపడతా ఉన్నారు, కొంతమంది పిల్లలతో ఆడుకునేవాళ్ళు కనపడతా ఉన్నారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తా ఉన్నారు. నాకు ఏమవుతుంది కావట్లేదు, రాబోద్ది కావట్లేదు. అసలు కొంతమంది అసలు చర్చికే సరిగ్గా రావట్లేదు. వాళ్ళందరినీ చూస్తే నాకేమైపోతుంది? బాధ కలుగుతుంది, కొంచెం ఇబ్బందిగా ఉంది. నాకు చర్చికి రాబోద్ది కావట్లేదు పాస్టర్ గారు అందంట. అంటే పాస్టర్ గారు అన్నారంట, సరేనమ్మా, ఒక గాజు గ్లాసులో నీళ్లు తీసుకుంటా, ఈ చర్చి చుట్టూ 7 రౌండ్లు అన్నారంట. సరే 7 రౌండ్లు ఏం చేసింది? ఆమె తిరిగి వచ్చిందట. సరేనమ్మా, ఇప్పుడు ఆ గ్లాస్ ఇచ్చి అన్నారంట. అది చుట్టూ కూడా పోకుండా 7 రౌండ్లు తిరిగినామంటే ఆమె తిరిగిందంట. తిరిగిన తర్వాత పాస్టర్ గారు అడిగారంట, ఏందమ్మా తిరిగి వచ్చావు అంటే, తిరిగి వచ్చాను పాస్టర్ గారు అన్నారంట. ఆయన అన్నారంట, ఇప్పుడు ఎంతమంది ఫోన్లో మాట్లాడుతున్నారు, ఎంతమంది పిల్లలతో ఆడుకుంటా ఉన్నారు, ఎంతమంది చర్చికి రాలేదు చెప్పమ్మా అంటే, నాకెలా తెలిసింది పాస్టర్ గారు, నేను ఈ గ్లాసుని కింద పడకుండా, నీటిని కింద పడకుండా జాగ్రత్తగా నేను తిరిగాను. అంతేనమ్మా, నువ్వు ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. కానీ నువ్వు వచ్చిన పని ఏంటి? మనుషులు చూస్తానికి వచ్చావా? ఆడుకునే వాళ్ళు ఉంటారు, ముచ్చట్లు చెప్పుకునే వాళ్ళు ఉంటారు, ఫోన్లు చూసే వాళ్ళు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. కానీ మనం వచ్చిన పని ఏంటి? యేసు వైపు చూడటానికి వచ్చాము. మనము దేవుని వైపు చూడటానికి వచ్చాము, దేవుని మాటలు వినడానికి వచ్చాము, ఆత్మీయంగా బలపడటానికి వచ్చాము. కానీ వారందరి వైపు చూసినప్పుడు ఈ యొక్క విశ్వాసం ఏమైపోయింది? సన్నగిలిపోయింది. నువ్వు కూడా ఏమవుతావు? విశ్వాసంలో జారిపోతావు, భక్తిలో దిగజారిపోతావు. కానీ ఎవరి వైపు చూడొద్దు. అందుకే మనము ఎవరి వైపు చూడాలంట? యేసు వైపు చూసినప్పుడు మనకి ఆ భారం అంతా దేవుడు తీరుస్తాడంట. మనకు ఉన్న పని ఏంటి? మనం ఎందుకు వస్తున్నాం? దాని మీదే మన యొక్క ఏకాగ్రత ఉన్నప్పుడు, కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు మన ఆ పని ఏంటి? సక్సెస్ఫుల్గా మనము కంప్లీట్ చేయగలం. ఆమె ఆ గ్లాసులో రౌండ్ తిరుగుతూ ఉన్నప్పుడు ఎవరు వచ్చారు, ఎవరు మాట్లాడుకుంటున్నారు, ఎవరు తిరుగుతున్నారని అదంతా చూసినట్లయితే ఆమె సక్సెస్ఫుల్గా అది గ్లాసులో నీళ్లు కింద పడకుండా చేసేది కాదనమాట.
మనము ఏ పనికి వచ్చాము, ఏ పని మనకి దేవుడు అప్పగించాడు, మనం ఏ పని చేస్తా ఉన్నాం, ఎందుకు వచ్చాము, ఆ పని మీద ఏకాగ్రత కలిగి ఉన్నప్పుడు మన యొక్క పని అనేది మనము సక్సెస్ఫుల్ గా మనము కంప్లీట్ చేస్తాం. యేసు వైపు చూడు, నీ భారమంతా తీరు. యేసు వైపు చూడు, నీ భారమంతా తీరు. తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. తీరానికి చేరు, తీరానికి చేరు. హల్లెలూయా. మనం ఎంత భారమైనా, అది ఎంత వేదమైనా మనము ఎవరి వైపు చూడాలంట? యేసు వైపు చూసినప్పుడు మన యొక్క భారాన్ని ఆయన తీరుస్తారు. ఈ యొక్క 2025 సంవత్సరం మొదటి పునరుద్ధానపు బలారాధనలో మనకు వచ్చిన మనము ఈ యొక్క సంవత్సర కాలం అంతా మనము ఎవరి మీద ఆధారపడాలి అంటే, ఎవరి వైపు చూడాలంటే యేసు వైపు చూసినప్పుడు మన యొక్క జీవితం అనేది సాఫీగా సాగింది. దేవుడే ఆలోచన చెప్తాడు, ఎలా చేయాలి, ఏం చేయాలి, అతి ఆలోచన దేవుడే మనకి కలిగిస్తాడు. ఆయన వైపు చూసినప్పుడు మనము అన్ని చోట్ల చూసి అన్ని దారులు మూసిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చేవారిగా ఉండేవాడు. మొదటి స్థానాన్ని ఆయనకే ఇవ్వాలి, మొదటి అవకాశం దేవుడికి ఇచ్చి మనం ఆయన వైపు చూసినప్పుడు మనము దేవుడు మనకి తోడుగా ఉంటాడు. మన యొక్క భారతను దేవుడు తీరుస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగా ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ యొక్క నూతన సంవత్సరంలో నాయన మొదటి ఆయన పునరుద్ధానపు బల్లారోజుల్లోకి మీరు నడిపించారయ్యా. నిజముగా ఇప్పటి వరకు ఎబినేజర్గా మీరు ఉన్నారు.